చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానము అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. నా ఏకైక కుమారుడైన మాస్టర్ శామ్యుయల్ ఎలైజా భరత్ వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ వాక్యము ద్వారా మీరందరూ ఆశీర్వదించబడాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యుయల్ ఎలిజా భరత్. నేను 10th స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు వైద్యులందరూ చెప్పారు, మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నన్ను నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని. కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు. అయితే వైద్యులందరూ చెప్పారు, ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరం అని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకు సమర్పించారు. అలాగే నన్ను నేను కూడా దేవుని యొక్క సేవకి నేను కూడా జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ చూసి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఈ ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి. నేను స్కూల్కి వెళ్ళాలి.
నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు, కానీ అది నా మంచి గురించే. ఈరోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు, ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం. ప్రభువా, ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడినండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రభు నామం పేత మీ అందరికి నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి శుభవర్తమానం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రవ్వా, ఈ రోజు మీ యొక్క సన్నిధిలో చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ప్రవ్వా, మేమందరము వాక్యం ధ్యానించుకున్న చుట్టూ సహాయం చేయండి తండ్రి. మాకందరికి 2012వ సంవత్సరం అనే నూతన సంవత్సరమును మాకందరికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రవ్వా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడమని నడిచినాను ప్రభా. మేము చేసే ప్రతి పనిలో మమ్మల్ని ఆశీర్వదించమని నడిచినాను ప్రభా. ఈ యొక్క వాక్యం మా యొక్క జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండే వాక్యమును దయచేయమని, మాకందరికి కావలసిన వర్తమానమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం నూతన సంవత్సర ఆశీర్వాదం. గడిచిన 2011వ సంవత్సరం అంతా ప్రభు మనందరిని కాపాడి, మనందరినీ రక్షించి, మనందరికి అనేక సమస్యల నుండి విముక్తి దయచేసి 2012వ సంవత్సరం అడుగు పెట్టించారు. అయితే 2011వ సంవత్సరంలో ఎన్నో వేదనలు మన యొక్క జీవితంలో అనుభవించుంటాం, ఎన్నో కష్టాలు మన యొక్క జీవితంలో అనుభవించుంటాం, ఎన్నో బాధలు అనేటువంటివి మన యొక్క జీవితంలో అనుభవించుంటాం, ఎన్నో ఛాలెంజెస్ మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొని ఉంటాం, ఎన్నో టెస్ట్ ట్రయల్స్ మనం ఎదుర్కొని ఉంటాం. ఎంతో లేమికరమైనటువంటి స్థితిని ఒకవేళ మనం అనుభవించామేమో, లేకపోతే మన యొక్క ప్రియులైన వారిని మనం పోగొట్టుకుని ఉంటాం, మన యొక్క వ్యాపారంలో మనం నష్టపోయి ఉంటాం. అయితే వాటన్నిటి నుండి మనల్ని రక్షించి, విమోచించి, మనందరినీ భద్రపరిచి, కాపాడి 2012వ సంవత్సరంను ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ఎంతో మంది 2011వ సంవత్సరంలోనే చనిపోయి 2012వ సంవత్సరం చూడలేకపోయారు. కానీ మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి 2012వ సంవత్సరంలో మనలందరినీ అడుగు పెట్టించారు. మన వాక్యంను ధ్యానించుకున్నట్లయితే ఒక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కీర్తనాకారుడైన దావీదు రాసినటువంటి 73వ కీర్తన 23వ వచనం మనం చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరం ఎల్లప్పుడూ దేవుని యొద్దనున్నాం కనుక ఆయన ఎన్నో శ్రమల నుండి, ఎన్నో కష్టాల నుండి ఎదురైనప్పటికీ మనలందరినీ కాపాడి భద్రపరిచి, మన కుడి చేయి పట్టుకుని 2011వ సంవత్సరం దాటించి 2012వ సంవత్సరం అడుగు పెట్టించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరికీ ఎంతో గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప దీవెనను మనందరి కోసం దాచి ఉంచారు. అయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మన యొక్క జీవితంలో నెరవేరాలంటే మనందరం ఎప్పుడైతే ఈ 2012వ సంవత్సరంలో అడుగు పెట్టామో ఆయన మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తారు, లేమిని సమృద్ధిగా మారుస్తారు,
ఛాలెంజెస్ ని చేంజ్ చేస్తారు. ఎన్నో సవాలు ఒకవేళ గడిచినటువంటి సంవత్సరం మన యొక్క జీవితంలో ఎదుర్కొన్నామేమో, వాటి నుండి మనందరికి మార్పును తెస్తారు. అదే రీతిగా బ్రేక్ డౌన్ నుంచి బ్రేక్ త్రూ మనందరినీ నడిపిస్తారు. ఎన్నో రకాలైనటువంటి సాతాను శోధనల చేత బంధింపబడి ఉన్నాం మనల్ని. ఎన్నో రకాలైనటువంటి సాతాను శక్తుల నుండి, సాతాను ఇబ్బందుల నుండి, సాతాను చేసేటువంటి ప్రతి క్రియలతో బంధింపబడి ఉన్న మనందరికీ ఈ నూతన సంవత్సరంలో విడుదల అనుగ్రహించాలని ప్రభువు ఆశపడుచున్నారు. నష్టపోయిన మనందరినీ మనం ఎంత నష్టపోయామో దానికంటే అధికంగా ఆశీర్వాదాన్ని ప్రభువు మనందరికీ ఇవ్వాలని ఆశపడుచున్నారు. అయితే ఆ యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటే మనము ఒక పని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి ప్రామిస్ చేసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం వారి యొక్క జీవితంలో నెరవేరాలంటే వారు ఒక పని చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పనిని ఈరోజు మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ లేఖన భాగమును మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే కాబట్టి నీవును ఈ జనులందరూ లేచి యోర్దాను నది దాటితేనే గాని వారి యొక్క జీవితంలో ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ వారు స్వాధీనం చేసుకోలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నాం, మనకి ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచారు ఈ యొక్క నూతన సంవత్సరంలో. ఆ నూతన సంవత్సరంలో ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మన యొక్క జీవితంలో క్లెయిమ్ చేయాలంటే, ఆ యొక్క ఆశీర్వాదాలు ఆయన చేసినటువంటి వాగ్దానాలు మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించాలంటే, ఆయన ఇచ్చినటువంటి దీవెనలను మనం అనుభవించాలంటే యోర్దాను నది అయినటువంటి 2011వ సంవత్సరము దాటి 2012వ సంవత్సరంలో అడుగు పెడితేనే కానీ మనందరి జీవితంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు నెరవేర్చబడవు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2011వ సంవత్సరంలో ఉన్న మనమందరము కూడా 2012వ సంవత్సరమునకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ మన యొక్క జీవితంలో చేశారని మనం ధ్యానించుకున్నాం. వారి యొక్క జీవితంలో కూడా యోర్దాను నది దాటితేనే కానీ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశం స్వాధీనపరచుకోలేకపోయారని మనం ధ్యానించుకున్నాం. అయితే యోర్దాను నది ప్రత్యేకతను ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో జీవించినప్పుడు సరిపోయినటువంటి ఆశీర్వాదంతో, వారికి లేమి కలిగినటువంటి జీవితంతో వారు జీవించారు. ఐగుప్తు రాజు అయిన ఫరోకు బానిసత్వం కలిగి జీవించారు. ఆ యొక్క శ్రమల్లో నుండి, ఆ యొక్క వేదనలో నుండి, ఆ యొక్క బంధకములలో నుండి, ఆ యొక్క దాస్యత్వములో నుండి తండ్రి అయిన యెహోవాకు మొరపెట్టారు. తండ్రి అయిన యెహోవా వారందరినీ ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి వారు చేసినటువంటి ఆ యొక్క అరణ్య మార్గంలో వారికి సరిపోయినంత ఆశీర్వాదం అనుగ్రహించారు. కానీ ఎప్పుడైతే వీరు యోర్దాను నది దాటారో వీరికి చాలినంత కంటే ఎక్కువ ఆశీర్వాదం వీరి యొక్క జీవితంలో అనుగ్రహించారు. సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం వీరి యొక్క జీవితంలో అనుభవించారు. లేమి లేనటువంటి ఆశీర్వాదం ఆ యొక్క జీవితం వారికి అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ 2012వ సంవత్సరం మన యొక్క జీవితంలో ఏ ఇయర్ ఆఫ్ ఓవర్ఫ్లో, ఏ ఇయర్ ఆఫ్ అబండెన్స్ గా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 2012వ సంవత్సరం సమృద్ధి కలిగినటువంటి సంవత్సరం. ఈ 2012వ సంవత్సరం పొర్లి పారేటువంటి ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో వస్తాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆశీర్వాదాలు ఇస్తారని మనం ధ్యానించుకున్నాం. ఆ యొక్క ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించేటువంటి ఆశీర్వాదం మామూలుగా ఉండదు. సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించాలని ప్రభువు ఆశపడుచున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం
9, 10 వచనాలు మనం చదువుకుందాం. ఆ దేశము మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునుడి. జనులు నిర్భయముగా నున్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏది అచ్చుట కొదువు లేదనిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఈ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసినట్లయితే అది సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదంగా మనం చూడగలం. రెండవది నలుదిక్కుల విశాలమైనదిగా మనం ఇక్కడ చూడగలం. అంటే ఈ రోజు మన యొక్క జీవితంలో, ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క జీవితంలో విశాలమైన ఆశీర్వాదాన్ని, సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని, మూడవది మన యొక్క జీవితంలో ఏది కూడా కొదువు లేకుండా అనుగ్రహించేటువంటి ప్రభువు మనకున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇన్ని ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో నెరవేరాలని ప్రతి వారికి ఆశ ఉన్నది. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ మన యొక్క జీవితంలో నెరవేరడానికి, ఈ ఆశీర్వాదాలన్నిటితో మనం ఆశీర్వదింపబడడానికి కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరమై ఉన్నది. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలు అయితే ఇస్తారని ప్రభు వాగ్దానం చేసేశారు. ఆయన చేసినటువంటి వాగ్దానం, ఆయన ఆశీర్వదిస్తానన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు ఏది కూడా నెరవేరలేదని దైవ గ్రంథంలో రాయబడలేదు. ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానం, ఆయన ఆశీర్వదిస్తానన్నటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా దైవ గ్రంథంలో నెరవేరిని కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. ఆయన మనందరికి సమృద్ధికరమైనటువంటి ఈ యొక్క సంవత్సరం అనుగ్రహిస్తానంటున్నారు. మనందరికి సమృద్ధిని కలుగు చేస్తానని ప్రభు అన్నారు. అయితే ఆ యొక్క వాగ్దానాలు మన యొక్క జీవితంలో నెరవేరాలంటే ఒక పనిని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 44 నుండి 47 వచనాలు మనం చదువుకుందాం. మోషేయు నూను కుమారుడైన యెహోషువయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలీలందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశారు. ఆశీర్వాదాలు, ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క ప్రామిస్ మన యొక్క జీవితంలో నెరవేరాలంటే మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా గైకొనవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. మనము అనుసరించడమే కాకుండా ఈ 2012 సంవత్సరంలో మన బిడ్డలకు కూడా ఆ యొక్క వాక్యమును తెలియచేసి నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. మన తరతరములకు ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ నేర్పించమని ఒక దైవ గ్రంథంలో చెప్పుచున్నారు. అయితే ఇంకొక లేఖన భాగంలో కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే మనము, మన యొక్క సంతానము దేవుని యొక్క వాక్యమును అనుసరించే మనస్సుండిన ఎంత మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసాం, మనము మన యొక్క బిడ్డలకి నేర్పించాలని, మనము వారికి ఎక్కడ నేర్పించాలనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32 నుంచి 36 వచనాలు మనం చదువుకుందాం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని
మించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. జ్ఞాని అయిన సొలొమోను చెప్పుచున్నటువంటి మాటను ఒకసారి మనం గమనించినట్లయితే, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండనని ఇక్కడ చెప్పుచున్నారు. అయితే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని ఉండమని ఇక్కడ సెలవిచ్చుచున్నారు. అంటే ఇక్కడ మనం చూసాం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని అంటే ఈ యొక్క 2011 సంవత్సరం మనం క్షేమంగా దాటాం. 2012 సంవత్సరం గడప దగ్గర మనం ఉన్నాం. ఆ యొక్క గడప దగ్గర ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము మన యొక్క బిడ్డలకు ఈ యొక్క ఎలాగుండాలో మనం నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును ఎలా గైకొనవలనో మనం నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క బిడ్డలకి దేవుని యొక్క వాక్యమును మనం నేర్పిస్తామో వారి యొక్క జీవితంలో ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. వారు దీర్ఘాయుష్మంతులవుతారని ఇందాక మనం ద్వితీయోపదేశ కాండంలో ధ్యానించుకున్నాం. వారు యోర్దాను నది దాటిన తర్వాత ఆ వాగ్దాన భూమిలో దీర్ఘాయుష్మంతులగుదురు అని ఇందాక మనం ధ్యానించుకున్నాం. అలాగే ఈ రోజు మన యొక్క జీవితంలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, లేకపోతే మన యొక్క బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మనము మన యొక్క బిడ్డలకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ఈ 2012 సంవత్సరం, ఈ నూతన సంవత్సరం రోజు మనం నేర్పించినట్లయితే, ఈ యొక్క సంవత్సరం అంతా ఏమీ లేకుండా, ఈ సంవత్సరం అంతా మా ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో పొర్లిపారేటువంటి అనుభవం, ఈ యొక్క సంవత్సరం అంతా సమృద్ధి కలిగినటువంటి సంవత్సరం, ఈ యొక్క సంవత్సరం అంతా వ్యాపారంలో లాభంలో కలిగినటువంటి ఆశీర్వాదం మన యొక్క జీవితంలో మనం అనుభవించగలం. అయితే ఇప్పటి వరకు మనము ఈ యొక్క వాక్యములన్నిటినీ మనం ధ్యానించుకున్నాం. మన యొక్క బిడ్డలకు ఈ యొక్క వాక్యం ఎలా నేర్పాలో, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యమును మన యొక్క బిడ్డలకు నేర్పామో వారికి ఇంకా అత్యధికంగా ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభు ఆశపడుచున్నారు. ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా ఎంత సమృద్ధిగా ఉంటాయో ఒకసారి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాలనుకుంటున్నారు. ఎంతటి ఆశీర్వాదం అంటండి, నీవు కట్టని గొప్ప మంచి పురములను, నీవు నింపని ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చేదనని ఈ రోజు మనందరితో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రామిస్ చేశారు. మనం చేయకుండానే ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్నారు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ మన యొక్క జీవితంలో నెరవేరిన తర్వాత, ఈ యొక్క ఆశీర్వాదాలను ప్రభు మన యొక్క జీవితంలో అనుగ్రహించిన తర్వాత మనం ఏం చేయాలంటండి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ఈరోజు 2011 సంవత్సరంలో అనేక రకాలైనటువంటి శ్రమలతో ఉన్న మనల్ని ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యాన్నిచ్చి, విడుదలనిచ్చి, సమృద్ధినిచ్చి నడిపించినటువంటి యెహోవాను మనం మర్చిపోతున్నామేమో మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే అనేక మంది వారికి శ్రమలు ఉన్నంత కాలం దేవుని యొక్క సన్నిధికి వస్తాం, వ్యాధులు ఉన్నంత కాలం దేవుని యొక్క సన్నిధికి
వస్తాం. సాతాను బంధకములలో మనం బంధింపబడినంత కాలం దేవుని యొక్క సన్నిధికి వస్తాం. ఎప్పుడైతే వాటి నుండి విడుదల, ఎప్పుడైతే వాటి నుండి స్వస్థత కలిగిందో మనం దేవుని యొక్క మందిరమునకు దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దేవునికి దొరకనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నీకు సమృద్ధి కలుగు చేసిన యెహోవాను, నీకు స్వస్థతను కలుగు చేసిన యెహోవాను, నీ జీవితంలో ఉన్న బంధకముల నుండి నిన్ను విడిపించిన యెహోవాను, ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలన్నీ వచ్చిన తర్వాత మనము మరవకుండా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనను మరువక మనము నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మనము ఏం చేయాలంటండి? ఆయనను మరువక ఆయనను సేవించి ఆయనకు భయపడి ఆయనతో ప్రమాణం చేయాలంటండి. ప్రభువా, నేను నీకు నమ్మకంగా జీవిస్తానని. ఈరోజు మనం ఆ యొక్క పని మనం చేయగలుగుతున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యం అంతా మనం ధ్యానించుకున్నాం. ఇంకొక లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆయన ఇంకొక ఆశీర్వాదాన్ని కూడా ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుందంటే, భూమి అంతటా చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటిలో ప్రజలందరూ జీవిస్తున్నారు. అయితే యెహోవాకు భయపడి ఉన్న మనల్ని, ఆయన సేవించుచున్నటువంటి మనలందరినీ ముందు మనం ధ్యానించుకున్నటువంటి ఆ యొక్క 2 ఆశీర్వాదాలే కాక 3వ ఆశీర్వాదం మన యొక్క జీవితంలో చీకటి లేకుండా మన యొక్క జీవితంలో వెలుగును ఆయన ఇవ్వాలని ప్రభువు ఆశపడుచున్నారు. అయితే ఆ యొక్క వెలుగు ఎలాగొస్తుందంట? యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి సూర్యుడు. ఆ యొక్క నీతి సూర్యుడు మన యొక్క జీవితం మీద ఉదయిస్తారంట. అయితే ఈ 2012వ సంవత్సరం మన యొక్క జీవితంలో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనపై ఉదయించడంలో ఉన్న ఆశీర్వాదాలను ఒకసారి మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానించుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలో ఆరోగ్యము కలుగు చేయును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే నీతి సూర్యుడు మన యొక్క ఆత్మీయ జీవితంపై, నీతి సూర్యుడు మన యొక్క కుటుంబంపై, నీతి సూర్యుడు మన యొక్క సంఘంపై ఉదయిస్తారట. ఆయన రెక్కల కింద ఏముందంటండి? ఆరోగ్యము కలుగు చేయనంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ప్రభు మనందరికీ అనుగ్రహిస్తారో మనం ఏం చేస్తాం ఒకసారి మనం చూసినట్లయితే మిగిలిన కంటిన్యూషన్ మనం చదువుకుందాం. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము దుఃఖంతో ఉన్న మనందరి యొక్క జీవితాల్లో 2011వ సంవత్సరం దాటి 2012వ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు మనందరికీ పాలు తేనె ప్రవహించే దేశాన్ని అనుగ్రహిస్తానంటున్నారు. రెండవదిగా మనం చూస్తే ఆ యొక్క దేశంలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదంలో ఉన్న ఆ యొక్క దీవెనలో ఉన్న ఆ యొక్క ప్రామిస్ లో ఉన్న స్పెషాలిటీని ఒకసారి మనం చూస్తే అది సమృద్ధిగా ఉంటదంట. 4 దిక్కుల విశాలమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికి అనుగ్రహిస్తారంట. మూడవది మనం చూస్తే చీకటిలో ఉన్న మన యొక్క జీవితమును, చీకటిలో ఉన్న మన యొక్క కుటుంబమును, చీకటిలో ఉన్న మన యొక్క సంఘమును, చీకటిలో ఉన్న మన యొక్క వ్యాపారమును, చీకటిలో ఉన్న మన యొక్క ఉద్యోగమును, చీకటిలో ఉన్న మనం చేసేటువంటి ప్రతి పని మీద నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ఉదయిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తారో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క కాంతితో, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మన మీద ఎప్పుడైతే ఉదయిస్తారో మనందరికీ కూడా సంతోషము, ఆనందము,
నెమ్మది, సమాధానము, ఆరోగ్యము కలుగుతుందంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనందరినీ మాట్లాడుచున్నారు. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనం ఏం చేయాలంటండి? జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. నూతన సంవత్సరం 2012వ సంవత్సరం అనే గడప యొద్ద మనం ఉన్నాం. అయితే ఈ రోజు మనమందరము కూడా మన యొక్క బిడ్డలకి దేవుని యొక్క వాక్యమును, దేవునిలో ఎలా నడుచుకోవాలో మనం నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క 4వ ఆశీర్వాదాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఈ యొక్క గడప దగ్గర ఉన్న మనలందరినీ కూడా ఎప్పుడైతే ఆయనను మరొక సేవించి మన యొక్క బిడ్డలకి దేవుని యొక్క వాక్యమును నేర్పిస్తామో ఆయన కొన్ని ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికీ దయచేయాలని ఆశపడుచున్నారు. ఆయన మొదటిదిగా జీవాన్ని అనుగ్రహించాలని ఆయన ఆశపడుచున్నారు. లైఫ్ ని ఆయన అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. రెండవదిగా ఆయన ఫేవర్ ఇవ్వాలని ప్రభు ఆశపడుచున్నారు. దేవుని యొక్క దయ మనకి కలుగుతుందంట. మూడవది రెవల్యూషన్, ఆ దేవుని యొక్క ప్రత్యక్షత మనందరికీ ఇవ్వాలని ప్రభు ఆశపడుచున్నారు. నాలుగవది ప్రొవిజన్, ఆయన మార్గము కలుగు చేయాలని ప్రభు ఆశపడుచున్నారు. ఐదవది బ్లెస్సింగ్, ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించాలని ప్రభు ఆశపడుచున్నారు. అయితే ఇవన్నీ మన యొక్క జీవితంలో ఇవ్వాలని ప్రభు ఆశపడుచున్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం దాచి ఉంచారు. ఆ యొక్క ఆశీర్వాదం ఏంటో మనం చూసినట్లయితే, ఆనాడు ఏలియా ఎలీషాలను ఒకసారి మనం గమనించినట్లయితే, ఆనాడు ఏలియా ఆత్మపూర్ణుడైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ యొక్క ఏలియా దుప్పటితో కుట్టినప్పుడు ఆ యొక్క యోర్దాను నది పాయలుగా మార్చబడినప్పుడు వారు ఆ యొక్క యోర్దాను నది దాటి వెళ్ళిన తరువాత ఏలియా అగ్ని రథముల మీద వెళ్ళాడు. ఎలీషా ఎప్పుడైతే యోర్దాను నది దాటాడో అటువంటి సమయంలోనే పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎలీషా అభిషేకింపబడి రెండంతల ఆత్మతను పొందారంటండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా ఈ రోజు మన యొక్క జీవితంలో యోర్దాను నది దాటితేనే గాని 2011వ సంవత్సరం దాటి 2012వ సంవత్సరంలో అడుగు పెడితేనే కానీ మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల అనుగ్రహించబడదు. కనుక ఈ రోజు 2012వ సంవత్సరంలో ఆయన చేసినటువంటి ప్రతి ప్రామిస్ మన యొక్క జీవితంలో నెరవేరి పరిశుద్ధాత్మ మన యొక్క జీవితంలో కుమ్మరించబడుతుంది. మనము యోర్దాను నది దాటి ఎప్పుడైతే మనం అవతలికి 2012వ సంవత్సరంలో అడుగు పెడతామో ఖచ్చితంగా మనందరికీ ఆయన చేసినటువంటి ప్రామిసెస్ మన యొక్క జీవితంలో నెరవేరుస్తూ మనందరినీ ఆశీర్వదిస్తారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మేము వాక్యమును ధ్యానించుకున్న చుంట్లో సహాయం చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, మా యొక్క జీవితంలో నూతన వాగ్దానాలతో దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. అదే రీతిగా మా యొక్క ఆత్మీయ జీవితానికి సరిపడా మీ పరిశుద్ధాత్మ అభిషేకం, కొలతలేని ఆత్మను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో వారు అత్యధికమైన ఆశీర్వాదం చూడగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డని ఆశీర్వదించమని, నూతన సంవత్సరం అంతా ప్రభువా మమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేత మీ అందరికీ నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసిన డాక్టర్ రమేష్ గారి కుటుంబంను, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా సెల్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202982, 2432020. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in.
www.ttbtv.in. ఇది ఏ శుభవర్తమానం శుభవర్తమానం